గణేష్, రవి, సూర్య, శివ అడవిలోని ఒక ప్రదేశంలో సరస్సు పక్కన గాలిలో తేలుతూ మెరుస్తున్న వజ్రాన్ని చూస్తుండగా అది కింద పడిపోతూ ఉంటుంది. వెంటనే రవి వెళ్లి ఆ వజ్రాన్ని ముట్టుకుంటాడు. వెంటనే అది మాయమైపోతుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆ మ్యాప్ కూడా మాయమైపోతుంది. వాళ్ళు రవిని కొడతారు. అప్పుడు శివ, నీ దరిద్రం చేతులతో ముట్టుకున్నావు, ఆ వజ్రం మాయమైంది అంటాడు. అప్పుడు రవి, ఒరే ఆగన్రా, నన్నేం చేయమంటారా, నాకేమైనా శక్తులున్నాయా మాయం చేయడానికి అంటాడు. అప్పుడు శివ, ఊరికే లేరా, నిన్ను కొట్టాలనిపించింది, కొట్టాం అంటాడు. అప్పుడు రవి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు రవిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత గణేష్, ఈ రోజు మన అదృష్టం బాగలేదు లేరా, మనం ఒక 5 days బ్యాక్ వచ్చి ఉండింటే ఆ గృహను కనిపెట్టే వాళ్ళం. ఈసారి మనం పౌర్ణమికి ఒక 5 రోజుల ముందే వద్దాం అంటాడు. అప్పటికే రాత్రి 12:10 అయి ఉంటుంది. వాళ్ళు ఆ అడవిలోని సరస్సు పక్కనే ఉన్న మైదానంలో చుట్టూ చెట్లు ఉంటాయి. అక్కడ శివ, సూర్య, గణేష్, రవి అందమైన టెంట్ వేయడం ప్రారంభిస్తారు. అలా వాళ్ళు అందమైన టెంట్ ని కడతారు. చూడటానికి చాలా బాగుంటుంది. వాళ్ళకు చలి ఎక్కువగా పెడుతూ ఉంటుంది. వాళ్ళు తెచ్చుకున్న స్టవ్, గ్యాస్ ని ఆ టెంట్ పక్కన ఉన్న మైదానంలో పెట్టుకొని వాళ్ళు స్టవ్ చుట్టూ కూర్చుంటారు. వాళ్ళు తెచ్చుకున్న సరుకులతో బ్రూ కాఫీ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ ఆ కాఫీని ఆ అడవి మధ్యలో ఆ చలికి ఆనందంగా తాగుతూ ఉంటారు. అప్పుడు రవి, ఈ మూమెంట్ లో మనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటే వాళ్ళతో మనం వచ్చి ఉండింటే ఇంకా అదిరిపోయేది కదరా అంటాడు. అప్పుడు సూర్య రవితో, నీ ముఖానికి ఫ్రెండ్స్ ఉండేదే ఎక్కువ, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ ఒకటి అని అంటాడు. అప్పుడు రవి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళు రవిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే వంట చేసుకొని తింటారు. వాళ్ళు వెచ్చగా ఆ టెంట్ లోపల తెచ్చుకున్న రగ్గులను కప్పుకొని పడుకొని నిద్రపోతారు. పొద్దున్నే వాళ్ళు లేచి వాళ్ళ ఊరికి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమికి 5 రోజుల ముందు మళ్ళీ ఆ అడవిలోకి సరస్సు దగ్గరికి బ్యాగులు తగిలించుకొని వస్తారు. వాళ్ళు ఇంతకు ముందు తవ్విన చోట మళ్ళీ తవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఆ వజ్రం, మ్యాప్ కనిపిస్తాయి. వాటిని తీసుకొని ఆ మ్యాప్ ఆధారంగా ఆ గుహకు బయలుదేరుతారు. దారి వెంబడి ఆ చెట్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక చోట వారికి సింహం గర్జన వినిపిస్తుంది. వాళ్ళు చాలా భయపడతారు. ఆ సింహం వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రవి మీదికి దూకుతుంది. వెంటనే రవి చేతిలో ఉన్న వజ్రం మెరిసి ఆ సింహానికి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆ సింహం పక్కన పడిపోతుంది. వెంటనే వాళ్ళు లేచి పరిగెత్తుతారు. అలా వాళ్ళు ఆ మ్యాప్ని అనుసరిస్తూ ఆ గుహ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ గుహ ఉండదు. అప్పటికే రాత్రి 8 అయి ఉంటుంది. సరే అని వాళ్ళు అక్కడే వంట చేసుకొని తింటారు. ఆ తర్వాత అక్కడే టెంట్ వేసుకొని ఆ టెంట్ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శివ వాళ్ళతో, ఇప్పుడు ఏం చేద్దాం రా, ఆ గుహ కనిపించలేదు అంటాడు. అప్పుడు సూర్య, ఏం చేద్దాం లేరా, మన బ్యాడ్ లక్, ఈ నిధి మనకు దక్కడానికి అదృష్టం లేదు అని అంటాడు. అప్పుడు శివ, సరేరా, అయితే మార్నింగ్ మనం రిటర్న్ మన గ్రామానికి బయలుదేరుదాం అంటాడు. వాళ్ళు నిద్రపోతారు. ఆ తర్వాత అర్ధరాత్రి వాళ్ళకి ఒక పిడుగు పడినట్లు ఒక పెద్ద శబ్దం వస్తుంది. వెంటనే వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు. ఆ టెంట్ నుంచి బయటికి వస్తారు. అక్కడ భూమి లోపల నుంచి ఒక గుహ బయటికి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు. వెంటనే వాళ్ళు ఆ గుహకు ఉన్న వాకిలి దగ్గరికి వెళ్తారు. ఆ వాకిలి మీద వజ్రం సరిపోయేంత ప్లేస్ ఉంటుంది. దానిలో ఆ వజ్రాన్ని పెడతాడు. వెంటనే ఆ వజ్రం ప్రకాశవంతంగా వెలిగి ఆ వాకిలి ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఆ గుహ లోపలికి వెళ్తారు. అలా వెళ్ళగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ గుహ లోపల మంచు కొండలతో ఉంటుంది. చెట్లపై కూడా అంతా మంచు పడి ఉంటుంది. అలా అడవి మంచు కొండలతో కలిసి అంతా చాలా అందంగా ఉంటుంది. అలా చూస్తూ ఉండగా వాళ్ళకి ఏదో కాలికి చెక్కిలిగింతలు పెడుతున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు కాలవంక చూసుకుంటారు. చూస్తే అక్కడ చిన్న మనిషి ఆకారంలో అరచేయంత సైజులో వాళ్ళు ఉంటారు. ఆ లిల్లీ పుట్స్ వాళ్ళ భుజంపైకి ఎక్కుతూ ఉంటారు. ఆ లిల్లీ పుట్స్ లో ఒకరు, ఈ అందమైన ప్రదేశంలో ఒక నిధి ఉంది, దానికి దారి మాకు తెలుసు, మేము చూపిస్తాం అని అంటాడు. అప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు చెప్పిన చోటికి వెళ్తూ ఉంటారు. ఒక చోటికి వెళ్ళగానే ఆ లిల్లీ పుట్స్ వాళ్ళని ఆగమని చెబుతాడు. ఆ లిల్లీ పుట్స్ కిందికి దిగి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఏదో మంత్రం చదువుతారు. వెంటనే భూమి లోపల నుంచి ఒక రహస్య మార్గం ఏర్పడుతుంది. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వాళ్ళని ఆ మార్గం గుండా పిలుచుకొని వెళ్తారు. అక్కడ ఒక రహస్యమైన గది ఉంటుంది. ఆ లిల్లీ పుట్స్ లో ఒకటి దగ్గర ఒక హంస ఆకారపు బంగారు వస్తువు ఉంటుంది. ఆ లిల్లీ పుట్ రవికి దాన్ని ఇచ్చి ఆ గది యొక్క వాకిలిపై ఉంచమని చెబుతాడు. రవి ఆ వస్తువును ఆ వాకిలిపై ఉంచగానే వాకిలి ఓపెన్ అవుతుంది. ఆశ్చర్యంగా ఆ గదిలో చుట్టూ వజ్రాలు పెట్టెలలో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ వజ్రాలను కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. అప్పుడు సూర్య, మనం చాలా అదృష్టవంతులం, ఈ రోజు నుంచి మనం హ్యాపీగా బతకవచ్చు అంటాడు. వాళ్ళు కూడా ఆనందంతో అవును అంటారు. తొందరగా వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులలో సరుకులన్నీ పక్కకు వేసి ఆ వజ్రాలను ఆ బ్యాగులలో పెట్టుకుంటారు. అలా వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు శివ లిల్లీపుట్స్ తో, మీకు చాలా థ్యాంక్స్, ఈ నిధికి మాకు దారి చూపించినందుకు అని అంటాడు. అప్పుడు ఆ లిల్లీపుట్స్ సంతోషంగా, మీరు చాలా మంచివారులా ఉన్నారు, అందుకే మీకు మేము హెల్ప్ చేశాము, మీరు ఇప్పుడే వెళ్ళకండి, చాలా ప్రమాదం, రాత్రి అయింది కదా, పొద్దున్నే వెళ్ళండి అని చెబుతారు. వాళ్ళు సరే అని వాళ్ళు తెచ్చుకున్న రగ్గులను అక్కడే పరుచుకొని అందరూ పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ లిల్లీపుట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరి అరికాళ్ళ దగ్గరికి వెళ్లి చేతిలో నెమలీకలు పట్టుకొని వాటితో వాళ్ళకి చిక్కిలిగింతలు పెడుతూ మసాజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆనందంతో నిద్రపోతారు. పొద్దున్నే వాళ్ళు ఆ లిల్లీపుట్స్ కు ఆనందంగా వెళ్ళొస్తాం అని చెప్పి వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. అలా వాళ్ళు బైక్స్ లో వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా వాళ్ళు స్పృహ తప్పి కింద పడిపోతారు. అప్పుడు ఆ ఊరిలోని ఒక 2 వ్యక్తులు వాళ్ళని చూసి
చూసి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా స్పృహ కోల్పోయిన వాళ్ళని ఓమ్నీలో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చనిపోతారు. అప్పుడు డాక్టర్ వాళ్ళని పరిశీలించి వాళ్ళ కాళ్ళకు ఏదో విచిత్రమైన కెమికల్ పూసి ఉంది, దానివల్ల వీళ్ళు చనిపోయారు అని అంటాడు. ఆ కెమికల్ ఎక్కడ వాళ్ళకు అంటుకుందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆ లిల్లీపుట్స్ వీళ్ళకి మసాజ్ చేస్తా అని చెప్పి ఆ కెమికల్స్ ను వీళ్ళకు పూసి ఉంటారు. మెల్లగా ఆ బ్యాగ్ లో ఉన్న వజ్రాలు కూడా మాయమైపోతాయి. అడవిలో ఉన్న గుహ, రహస్య గది అన్ని కూడా మాయమైపోతాయి. అప్పుడు ఆ గ్రామ ప్రజలంతా అనుకుంటారు, వీళ్ళు ఆ వజ్రాల కోసం వెళ్తాం అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి వీళ్ళు చావుదాకా తెచ్చుకున్నారు, ఇంకెవ్వరూ అడవికి వెళ్ళకూడదు అని అనుకుంటారు. ఇదే ఆ దేవరపాడు యొక్క రహస్యం.